బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మళ్ళీ కూల్చివేతలు మొదలుపెట్టారు అధికారులు. ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో, ఎక్కడైతే అనధికార నిర్మాణాలు ఉన్నాయో వాటిని మళ్ళీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పుడు మైలార్ దేవుపల్లిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది మైలార్ దేవుపల్లిలోని లక్ష్మీగూడలో ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలవి. లక్ష్మీగూడలో ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు నిర్మాణాలను గుర్తించారు, వాటిని మార్కింగ్ చేశారు. ఆక్రమణలు ఫుట్పాత్లు ఆక్రమించుకొని ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, నిర్మాణాలు మొదలుపెట్టారో వాటన్నిటినీ కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. కొన్ని చోట్ల షెడ్ లాంటివి వేశారు, మరికొన్ని చోట్ల పక్కా నిర్మాణాలు లాంటివి చేశారు. వీటిని అధికారులు కూల్చుకుంటూ వెళ్తున్నారు, మార్కింగ్ చేశారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఒకసారి చూడండి, అవి రోడ్డు పక్కన మనకు కనిపిస్తున్నాయి. దాదాపు ఎక్కువగా షెడ్లు వేశారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. రోడ్ల పక్కన షాపింగ్ కాంప్లెక్స్లను కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటిని ముందుకి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఫుట్పాత్లను ఆక్రమించి వాటి నిర్మాణాలు చేపట్టారు. వీటన్నిటికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చి జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు ఈ నిర్మాణాలను గుర్తించారు, వాటన్నిటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఎవరైనా అడ్డుకుంటారేమో అని భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. పోలీసు బలగాలను మోహరించి జిహెచ్ఎంసీ అధికారులు ఆ నిర్మాణాలన్నిటినీ కూల్చివేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం కొంతమంది ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం మేము అన్ని లీగల్ ప్రొసీడింగ్స్ని ఫాలో అయ్యే కూలుస్తున్నామని చెప్తున్నారు. చాలా చోట్ల వెనుక వైపు పక్కా నిర్మాణాలు చేపట్టి ముందు ఫుట్పాత్ల వైపు రేకుల షెడ్లను వేశారు. కొన్ని చోట్ల ఫుట్పాత్లపై కూడా కాంక్రీట్ బిల్డింగ్స్ని నిర్మించారు, షాపులను నిర్మించారు. వీటన్నిటినీ కూడా అధికారులు మార్కింగ్ చేసి ఇప్పుడు కూల్చివేస్తున్నారు. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. హైడ్రా కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సిటీలో ఎక్కడ చూసినా చాలా చోట్ల ఇలా ఫుట్పాత్లను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఎల్ఎన్టీ గురించి కూడా, మెట్రో గురించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మెట్రో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నది కూడా ఫుట్పాత్లపైనే పార్కింగ్ సదుపాయాలను కల్పించి అక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుంది. ఫుట్పాత్లపై చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి మెట్రో కూడా ఇచ్చారు అని చెప్తూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో వీటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు మాత్రం మైలార్ దేవుపల్లిలో జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను, ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసు బలగాలను కూడా అక్కడ మోహరించారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, మైలార్ దేవుపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంతా సాఫీగానే జరుగుతుందా? ఏమన్నా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయా? ఏజెన్సీ అధికారులు ఫుట్పాత్ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎవరైతే ఫుట్పాత్ ను ఆక్రమించారో వాళ్ళపై కూడా చూపిస్తున్నారో. గతంలో మనం కుకట్పల్లిలో కూడా చూసాం. అదేవిధంగా ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఉన్నటువంటి షాప్స్ ను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ముఖ్యంగా పాదచారులకు ఇబ్బంది అవుతున్నది. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్, దీని ఎఫెక్ట్ అనేది ట్రాఫిక్ పైన కూడా పూర్తిగా పడుతుంది. దీంతో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఫుట్పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసీ కొన్ని నెలల నుంచి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ ఫుట్పాత్లను ఆక్రమించి వాళ్ళు షాప్స్ పెట్టారన్నిటిని కూడా ఒక లిస్టు తయారు చేసి వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు కూల్చే పనులు ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు మైలార్ దేవుపల్లిలో ఏదైతే లక్ష్మీగూడలోని రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఫుట్పాత్ ఉంటుందో వాటిని అన్నిటిని కూడా ఆక్రమించి వాళ్ళు షాప్స్ గా తీసుకున్నారు. దీని కారణంగా ఒకవైపు అక్కడి నుంచి వెళ్ళేటువంటి ఏవైతే వెహికల్స్ ఉంటారో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. ఒకవైపు ట్రాఫిక్ ఏర్పడుతుంది, ఇంకోవైపు పాదచారులు ఏదైతే నడవడానికి పాదచారులకు ఉంటుందో ఈ పాదచారులకు వెళ్ళడానికి కూడా ఏ ప్లేస్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక కంప్లైంట్లతో జిహెచ్ఎంసీ వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కూల్చివేతలు అనేది ప్రారంభించింది. ఉదయం నుంచి మైలార్ దేవుపల్లిలోని లక్ష్మీగూడలో కూల్చివేతలు అనేవి మొదలయ్యాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు అడ్డుకుంటున్నారు, మేము కొన్నేళ్లుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం, దీనిపైనే బతుకుతున్నాము, ఇప్పుడు సడన్ గా కూల్ చేస్తే మేము ఏం చేయాలంటూ పెద్ద ఎత్తున వాళ్ళు అనడంతో ఇలాంటివి సమస్యలు రాకుండా ముందస్తుగానే భారీగా నోటీసులు ఇచ్చారా వాళ్ళందరికీ కూడా కూల్చివేస్తున్నాము అని? వాళ్ళ ఉన్న సామాన్ అంతా తీసుకోవడానికి సమయాన్ని ఇచ్చారా?
రైట్. ఫుట్పాత్ ఆక్రమణలపై ముందస్తు నోటీసులు కూడా ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు జిహెచ్ఎంసీ అధికారులు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వీళ్ళు నోటీసులు ఇస్తారు, కానీ వాళ్ళు వితౌట్ పర్మిషన్స్ తోని ఇక్కడ ఫుట్పాత్ ను ఆక్రమించి షాప్స్ అనేవి రన్ చేస్తున్నారు. దీంతో వాళ్ళు ముందస్తుగా నోటీసులు సమాచారం లేకుండా వెళ్లి వాళ్ళకి ఇంకే లోపల ఉన్నటువంటి ఏదైతే సామాన్ ఉంటుందో సామాన్లు సైతం తీసుకోలేకుండా వెంటనే జేసీబీల సహాయంతో వారిని కూల్చివేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు మనం గత 2 నుంచి 3 నెలల నుంచి వరుసగా చూస్తూనే ఉన్న. ఒకవైపు ఐటీసీ కోహినూరు దగ్గర ఏదైతే కుమారాంటి పక్కన ఉన్నటువంటి స్టాల్ షాప్స్ అన్ని కూడా కూల్చివేశారు. అదేవిధంగా కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఏర్పడడంతో వీటినన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు కేవలం మైలార్దేవపల్లిలో మాత్రమే కూల్చివేతలు కొనసాగిస్తారా, లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు సిటీలో ఎక్కడెక్కడైతే ఫుట్పాత్లను ఆక్రమించుకుని ఎక్కడ చూసినా ఫుట్పాత్లను ఆక్రమించుకున్న అక్రమ నిర్మాణాలు మనకి చాలా కనిపిస్తాయి, వాటన్నిటిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? రైట్, ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్స్ అనేవి స్వీకరిస్తున్నారు. ఏదైతే స్థానికులు కంప్లైంట్స్ ఇస్తున్నారు, మాకు ఇక్కడ ఈ ఫుట్పాత్ పైన వీళ్ళు షాప్స్ పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా మారుతుందని కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఈ కంప్లైంట్ల ఆధారంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేసి నిజంగానే వాళ్ళు అక్రమంగా ఈ షాప్స్ అనేవి పెట్టారు అని వీటినన్నింటినీ ఎంక్వైరీ చేసిన అనంతరం జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వెళ్లి ట్రాఫిక్ కూల్చివేసే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం మీద ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏదైతే మెయిన్ రోడ్డు కానుకొని ఉన్నటువంటి ఫుట్పాత్లు ఎవరెవరు ఆక్రమించారు వీటినన్నింటినీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి ఎక్కడ ఇబ్బందికరంగా ఉంది, వీటి వల్ల మొత్తం ఎంత నష్టం జరుగుతుందని కూడా ఒక అంచనా వేసి దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని మొత్తం ఏదైతే కంప్లైంట్స్ ఉంటాయి కంప్లైంట్స్ ఆధారంగా అక్కడ ఎంక్వైరీ చేసిన అనంతరం కూల్చివేస్తున్నారు. దాదాపు ఇప్పటికే నగరంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మైలార్దేవపల్లిలో ఈ రోజు వెళ్లి అక్కడ కూల్చివేతలు అనేవి మొదలు పెట్టారు. మొత్తం మీద ఈ కూల్చివేతలు భారీ బందోబస్తు నడుమ జరుగుతున్నాయి. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా. కానీ అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఆక్రమించుకున్న వ్యక్తులు ఏం చెప్తారు? అది ఫుట్పాత్ కాబట్టి ఆక్రమించొద్దు అనే రూల్ ముందున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టి ఇప్పుడు నోటీసులు ఇవ్వలేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఎలా సమర్థించుకుంటున్నారు దాన్ని? రైట్, మాకు ముందస్తు నోటీసులు ఇస్తే మేము ఏదైతే సామాన్ ఉంటుందో సామాన్ తీసుకెళ్లే వాళ్ళం, కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా సడన్ గా వచ్చి మేము బతికేదే దీనిపైన జీవనోపాధి మాకు ఇక్కడ షాప్స్ లోనే మేము బతుకుతున్నాం. అలాంటిది ఉన్నట్టుండి ఒక్క ఫలంగా వీళ్ళందరూ వచ్చి జేసీబీల సహాయంతో మొత్తం కూల్చివేస్తే మా బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఖచ్చితంగా ముందస్తు నోటీసులు ఇచ్చిన అనంతరం ఇవి కూల్చివేస్తే మాకు ఎలాంటి సమస్య ఉండదు, కానీ ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి ఏదైతే సామాన్లు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా వెంటనే ఇలా కూల్చివేస్తున్నారు. మా పిల్లలు కాబట్టి మేమందరం కూడా దీనిపైన ఆధారపడి జీవిస్తున్నాం. ఇలా కూల్చడం ఏమాత్రం న్యాయం కాదంటే ఒకవైపు ఖచ్చితంగా దీనిపైన హైకోర్టుకు వెళ్తామని ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి మన కోరల్లో కనిపిస్తుంది. రోజు రైట్ శిల్ప, మైలార్దేవపల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్లో మళ్ళీ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మైలార్దేవపల్లిలోని లక్ష్మీగూడలో జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్పాత్లపై చాలామంది అక్రమ నిర్మాణాలు నిర్మించారు, వాటిలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాటిని గుర్తించిన జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు వాటిని కూల్చివేస్తున్నారు. అలాగే ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిపై ఫిర్యాదులు చేయమని చెప్తున్నారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా అక్కడ సర్వే జరిపి పరిశీలించి అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించుకున్న అక్రమ నిర్మాణాలు ఉంటే వాటికి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్తున్నారు. కానీ ఇన్నాళ్ళ నుంచి చాలా నుంచి మేము వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం, ఇప్పుడు వచ్చి వాటిని కూల్చివేస్తే మేము రోడ్డున పడతామని ఇటు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు చెప్తున్నారు. కానీ అవి ఫుట్పాత్లను తెలుసు ఆక్రమిస్తే ఎప్పటికైనా కూల్చివేతలు తప్పవని తెలిసే నిర్మించారు కాబట్టి ఎటువంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇకనైనా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటే అది మీ సొంత భూమి కాదు అన్నప్పుడు అది ప్రభుత్వ భూమో లేకపోతే ఫుట్పాత్తో అని మీకు తెలిసినప్పుడు దానిపై ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేయొద్దు అని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అలా చేస్తే కేసులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మైలార్దేవపల్లిలో అక్రమ నిర్మాణాలను కూలుస్తూ ఉన్నారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అక్కడ భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించారు. పోలీసు బలగాల సాయంతో ఎటువంటి ప్రతిఘటనలు ఎదురు కాకుండా ఉండేలా చూస్తూ వాటన్నిటిని కూలుస్తున్నారు. ఎక్కువగా రేకుల షెడ్లని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. వెనుక షాపులను నిర్మించి ఆ తర్వాత ఫుట్పాత్ వైపు ప్రభుత్వ భూమి వైపు రోడ్డు పక్కగా రేకుల షెడ్లను నిర్మిస్తూ వచ్చారు. కొన్ని చోట్ల ఫుట్పాత్లపైనే
ప్రభుత్వ స్థలంలో రోడ్డు పక్కనే పక్కా నిర్మాణాలను కూడా చేపట్టారు. వాటన్నింటినీ కూడా అధికారులు గుర్తించి ఇప్పుడు కూల్చివేస్తున్నారు. అలాగే మీ దృష్టిలో కూడా ఏదైనా అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకుంటారండి. కేవలం మైలార్దేవపల్లి వరకు మాత్రమే పరిమితం కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తాం. మీకు తెలిసి ఏదైనా అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని మా దృష్టికి తీసుకుంటారండి అని అధికారులు చెప్తున్నారు. మెయిన్ రోడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే ముందు కొని ఫస్ట్ నేను చేస్తాను, అది అయిపోయిన తర్వాత అందరం చేద్దామంటే అందరం ముందరకు వస్తాము. ఇప్పుడు తను ముందరుండి తను చేపియాలి, అందరం రూల్స్ ప్రకారం అందరం వస్తాం. ఇప్పుడు అక్కడ చేపియకుండా ఆల్రెడీ ఒక రోడ్డు కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ రోడ్ వైండింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 80 ఫీట్స్ ఉన్నాక కూడా పర్మిషన్ ఉన్నాక కూడా ఎమ్మెల్యేకు ఎదురుగానే ఉన్నారు, కనీసం మీరు చెప్పొద్దా? వచ్చిండన్నా చెప్తే వచ్చిండు, రాలేదని అనకూడదు. వచ్చినాక ఆపండి అని చెప్పిండు. మరి ఆయన ఇల్లు ఎందుకు వదిలేసారు చెప్పిండు, మళ్ళీ పోయిండు. అంతేగాని ఇంకా నేను దాని గురించి మనం మాట్లాడేది అసలు ఏం చెప్పలేదన్నట్టు కాదు. వచ్చిండు, అడిగినందుకు మాట్లాడిండు, చేయగలని చెప్పిండు, పోయిండు. పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ అది స్టార్ట్ చేసేది. ముందేందన్నా మొత్తం ఇవి ఎమ్మెల్యే చుట్టుముట్టం అంటే రేకులు ఉన్నాయి, మొత్తం షెడ్ రూల్స్ ప్రకారం ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోడ్ వైండింగ్ అయింది. మళ్ళీ ఎక్స్ట్రా ఫీట్లు 75 ఫీట్లు ఎక్స్ట్రా జరిగింది. జరిగినాక లోపలికి ఉన్న పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకు వచ్చి మళ్ళీ గూల కొట్టిరు. మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం. ఎమ్మెల్యే ప్రకాష్ చూడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మార్నింగ్ 9:30, 10 నుంచి స్టార్ట్ చేసిరు ఊళ్ళో కొట్టడం. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక 10 నిమిషాలనే మనం చెప్పాలి, టైం ఇవ్వాలి పబ్లిక్ కి. గులగొట్టడం తప్పని అంటలేదు, గులగొట్టడం ఒకే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలి. కానీ కనీసం మెట్టు వరకు గులగొట్టడం ఇక్కడ వరకు రోడ్ ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా, దీని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? మెట్టు వరకు రోడ్డుకి ఎంత దూరం ఉందమ్మా? రోడ్డుకి ఆల్రెడీ ఇప్పుడు 85 ఫీట్లు ఉంది ఆల్రెడీ. రోడ్డుకు ఇక్కడ వరకు 75 ఫీట్లు అంటే ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ 150 ఫీట్ల రోడ్ ఇది ఆల్రెడీ. ఇంత అయినా కూడా ఎక్స్ట్రా ఎందుకు గులగొట్టాలి? ఆల్రెడీ పర్మిషన్ ఉన్నదాన్ని కూడా ఎందుకు గులగొట్టాలి? డ్యామేజ్ ఎక్కడ వరకు చేసినట్టు అంతవరకు ఎక్స్ట్రా కూడా ఎందుకు డ్యామేజ్ చేయాలి చెప్పండి? ఎట్లా మరి మీ ఇల్లు డ్యామేజ్ అయినట్టుంది? డ్యామేజ్ అయిందని చెప్తున్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎవరు చెప్పాలి, ఎవరు చూస్తారు, ఎవరి మాటలు చెప్పాలి, ఎవరు ఏ చెప్పినా ఎస్ఐ చెప్పినా ఎవరు చెప్పినా కూడా మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మరి ఎవరికి చెప్పాలి యాక్షన్, ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు? ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా అమ్మా? నేను అదే చెప్తున్నా కదా, దౌర్జన్యం అంటే దౌర్జన్యం. ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేరు. వస్తున్నారు గుల కొడుతున్నారు, కనీసం సామాన్ తీసుకున్నాక కూడా టైం ఇవ్వలేరు. ఒకసారి నీటికి దాకా మొత్తం పొద్దున్న నుంచి ఎవరు రాలేరు, ఎవరు యాక్షన్ తీసుకోలేరు, ఎవరు మాట్లాడలేరు. సోషల్ సర్వీస్ చేస్తున్నారు, ఎవరు లేరా చెప్పాలి కదా. ఎవరు కూడా మాట్లాడతలేరు. అందరు పబ్లిక్ సమస్యలే కదా ఇవన్నీ. మరి మాట్లాడాలి ఇదంతా. మరి గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా మిమ్మల్ని టచ్ చేసే ప్రభుత్వాలు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లా చేస్తారు. మొత్తం పబ్లిక్ మీద వాడి వాడిని బతకనియకుండా వాడు చేయకుండా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు ఎంత మొత్తం బిజినెస్ మొత్తం బాగా ఉన్నాయి. ఒక బిజినెస్ కూడా నడుస్తలేదు. ఇప్పుడు నాదే షాప్ ఉంది, ఆ రోజు 1000 రూపాయలు అమ్ముకుంటాడు. ఇప్పుడు 200, 300 కూడా అమ్ముతలేను అసలు. అంటే మహిళలే కోటీశ్వరాలను చేస్తా అన్నాడు. కోటీశ్వర ఏ మహిళ కోటీశ్వరాలు అనేది మొత్తం రికార్డు తీయను. 50 మందిని తీసుకొచ్చి అడగండి మొత్తం ఎవరు తీసుకున్నాడు, ఎవరు ఏ మహిళ కోటీశ్వరాలు ఉంది అసలు? ఎవరు కోటీశ్వరాలు కాలేదు అసలు. పేద ప్రజలను ఇబ్బంది పెడితే చాలా ఇబ్బంది పెడుతున్నా, చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది అన్యాయం అసలు. నేను ఒప్పుకోను ఇట్లాంటి విషయాల గురించి. నేను అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఇప్పుడు దాదాపు ఎంత నష్టం వచ్చి ఉంటుందమ్మా? ఇప్పుడు 20-30 వేల నష్టమే ఉంటుందన్నా. 20-30 వేల నష్టమైంది. ఎట్లా మరి ఇట్లా ఇదంతా దౌర్జన్యం ఇదంతా? ఏం మాట్లాడడానికి లేదు. ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే వచ్చిండు చూసిండు, ఆయన చేతిలో ఏముందన్న చెప్తామన్నా? ఆయన వచ్చిండు చూసిండు, ఆయన తప్పేం లేదు. వచ్చిండు చూసిండు, మాట్లాడిండు, పోయిండు, చేయకూరని చెప్పిండు. ఆయన ఓంగా ఆలస్యం వెళ్ళి మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి చెప్తాను చెప్పు? ఇంటి ముందు ఎమ్మెల్యేనే ఉన్నాడు, ఆయన చెప్పినాం. ఆయన తీసుకోకపోతే ఆయన తప్ప అనొచ్చు. ఆయన వచ్చిండు చేయకుండా